యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో 274.79 కోట్లతో 3 ప్రధాన రహదారుల అభివృద్ధి పనులకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేముల విదేశం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోడ్ల అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమని, పెండింగ్ లో ఉన్న రహదారి సమస్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతుందని అన్నారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ నెల 17న ధర్మారెడ్డి కాలువ ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు విడుదల చేయనున్నట్లు తెలిపారు. మీ ప్రియతమ ఎమ్మెల్యే గారికి, విప్పు గారికి, మరి నూతనంగా మా సహచరుడు మిత్రుడు మరి వారు విప్పుగా కూడా అయ్యారు, వారికి సమాధ్యక్షత కూడా వహిస్తున్నారు. అట్లే పెద్దలు మన ప్రాంత మన ఉమ్మడి జిల్లా ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆర్ఎండ్బి శాఖ మంత్రివర్యులు, మరి అట్లే మన గలం వినిపిస్తున్న పార్లమెంట్ లో వినిపిస్తున్న యువ ఎంపీ, ఈరోజు తెలంగాణలో అందరికంటే ముందు వరుసలో ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఈరోజు మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, పాత్రికేయ మిత్రులకు నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. మన ప్రజా పాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాగునీరు కాలువలకు సంబంధించి కాలువలు గొప్పగా జరుగుతున్నాయి. బునియాది గారి పిరాయిపల్లి ధర్మాడి కాలువలు జరుగుతున్నాయి. ధర్మాడి కాలువ మొన్ననే కాలువ మొత్తం చూసి వచ్చినాము. అక్కడ గోకారం మీదకెళ్లి, అక్కడ సంఖ్యం ధర్మాడిపల్లి మీదకెళ్లి, ఇటు రామన్నపేట నుంచి ఇటు చిట్టాదికు పోయే కాలువ గొప్పగా జరుగుతుంది. అంతకుముందు 20 ఏళ్లు కాంగ్రెస్ హయాంలో మొదలైతే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కాలువ నడుస్తుంది. 17వ తారీఖు నాడు నేను వీరేశం గారు పోయి మరి ఆ కాలువ నీళ్లు విడిసే కార్యక్రమం చేస్తున్నామని ఈ సందర్భంగా చెప్తున్నాం. సాగర్ ప్రాజెక్ట్ కింద కాలువలు ఎట్లయితే అట్లా అవుతున్నాయి. ఓ పక్క బిర్యానీ గారి కాలువ అవుతుంది, ఓ పక్క పిలాయిపల్లి కాలువ నీళ్లు చిట్టాల వరకు పోతున్నాయి. అయితే ఇది కాలువల పరిస్థితి ఇట్లుంటే రోడ్ల మీద కొంచెం మెల్లమెల్లగా పోతున్నాయో అనిపించింది. మరి వెంకన్న ఊరుకోడు కదా, వెంకన్న మంత్రి గారు ఈరోజు అంటే ఏ ఆలోచన చేసినా ఈ ప్రభుత్వం పెద్దగా ఆలోచన చేస్తుంది. ముఖ్యమంత్రి గారు పెద్దగా ఆలోచన చేస్తున్నారు. రోడ్లు ఏదో పేరుకు శాంక్షన్ చేసి నిధులు ఇవ్వకుండా రోడ్లు సగం సగం అరకొరగా ఉండే రోడ్లు కాకుండా ఇదే పొలిగొండ చిట్యాల రోడ్, భువనగిరి చిట్యాల రోడ్ మీద యాక్సిడెంట్స్ మరి ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎన్నో యాక్సిడెంట్స్ అవుతాయి. వాగులు వరదలు వస్తే ఆ రోడ్డు కొట్టుకపోతుంది, రోడ్ మీద ట్రాఫిక్ బంద్ అవుతుంది. అట్లాంటి రోడ్లకు ఎప్పుడు మోక్షం వస్తుందంటే అని ఆలోచన చేస్తుండే వాళ్ళము. పదే విన్నపాలు కూడా చేసినాం. ఈ రోజు పెద్దలు వెంకటరెడ్డి గారు ఒట్టొట్టి ఆలోచన, ఒట్టొట్టి శాంక్షన్లు, కొబ్బరికాయలు కొట్టుడు కాదు. ఈ రోజు దాదాపు 700 కోట్ల రూపాయలతోటి మన భువనగిరి జిల్లా, యాదాద్రి జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. ఒక భువనగిరి చిట్యాల రోడే 339 కోట్ల రూపాయలతోటి ఈరోజు చేస్తూ మరి ఈ ప్రాంతంలో అనేక ఏళ్ల నుంచి యాక్సిడెంట్స్ అయ్యి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటే మరి సురక్షితమైన రోడ్డు మూసి మీద బ్రిడ్జ్ చేసి గొప్పగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తున్నారు. అదే కాకుండా అక్కడ బండసోమరం దగ్గర అక్కడ రోడ్ చేస్తున్నారు. అక్కడ చౌటుపల్లి ఒలిగొండ రోడ్డు దాన్ని చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. సరే, ఈ రోజు గొప్పగా మరి ఒక హ్యామ్ రోడ్, హైబ్రిడ్ హ్యాబిలిటీ మోడల్, అంటే ఏ విధమైన ఆలోచన చేస్తే ఆ రోడ్లు సంపూర్ణంగా అయితే ఇన్ టైంలో అయితే అట్లాంటి ఆలోచన చేసి మరి దాన్ని గొప్పగా తీర్చిదిద్దే కార్యక్రమం ఈ రోజు చేస్తున్నారు. చాలా సంతోషం. ఖచ్చితంగా ఇన్ టైంలో కూడా కలెక్టర్ గారు కూడా మరి దీనికి సంబంధించిన కలెక్టర్ గారు కూడా బహుశా ల్యాండ్ ఎక్విజిషన్స్ కూడా ఉన్నట్టునే, ల్యాండ్ ఎక్విజిషన్స్ కూడా వారు కూడా త్వరగతిన అవి కూడా కంప్లీట్ చేస్తారని కలెక్టర్ గారు, ఆర్డీఓ, ఆర్ఎండ్బి సిఈ గారు, ఎస్సీ గారు కూడా ఉన్నారు. వారికి కూడా నమస్కరిస్తూ మరి దీన్ని త్వరగతిన అధికారులు కూడా
వెంట ఉండి ఈ పనులు తొందరగా